పాలన జరుగుతోంది. అన్ని వ్యవస్థలను కుప్పగొలుస్తున్నాం. ఏ వ్యవస్థను బాగు చేయలేదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన రాజశేఖర గారు, ఫ్యాక్షనిజం కంట్రోల్ చేసిన రాజశేఖర గారు, ఇరిగేషన్ కంట్రోల్ చేసిన రాజశేఖర గారు. విడిపిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే నీ పొలిటికల్ గ్రోత్ కోసం, నీ పొలిటికల్ స్టెబిలిటీ కోసం నీకున్నటువంటి వ్యవస్థలతో దుష్ప్రచారం చేయడం ఒక్కటే నువ్వు నేర్చుకున్నావు. మరి ఈ గణాంకాలతో సహా చూపిస్తున్నావు. జిఎస్టీ ఎలా పెరిగింది గత 5 నువ్వు వచ్చిన 1 ఇయర్లో జిఎస్టీ వాల్యూస్ పడిపోయినాయి. రిజిస్ట్రేషన్ వాల్యూస్ వచ్చేటువంటి ఇన్కమ్, రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఇన్కమ్ కనపడడం లేదు. గ్రోత్ రేట్ 10.5 ఉంది. నెక్స్ట్ క్వార్టర్కి 17% గ్రోత్ రేట్ చూపిస్తా అంటావు. ఎలా సాధ్యము? ఊరికే లెక్కలు ఏదంటే మాట్లాడడం కాదు, నువ్వు చూపించాలా, ఫిగర్స్ చూపించాలా. ఫిగర్స్ నెక్స్ట్ టైం ప్రింట్ అయినప్పుడు గ్రోత్ అట్లా ఏం జరిగింది అన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఊరికే బురజలేటువంటి కార్యక్రమాలు ఫిగర్స్ చెప్పడం కాదు. ఇది ఎప్పుడు కూడా నీకు ఒక అలవాటు అయినటువంటి విధానంలో నువ్వు నేర్చుకున్నావు. ఎలా సాధ్యము? 2047కి ఎవరుంటారు, చెప్తారు. ఈ జనరేషన్స్ 2 జనరేషన్స్ మారుతాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏ రకమైనటువంటి పునాది చేసుకుంటా పోతానన్నటువంటిది ఇప్పుడు నేను చూపిస్తానన్నటువంటిది కాకుండా ఉండేది ప్రజలు ఇచ్చేది అవకాశం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాలనలో ఫలాన్ని చేసి చూపిస్తానటువంటి మాటలు మాట్లాడకుండా 47కి 54 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేస్తానన్నటువంటి చాతగాని మాటలు మాట్లాడుతూ నిజంగా ఆలోచన ప్రకారం నువ్వు చేస్తే జరగనేపటికి మంచిది, కోరుకుంటారు. కానీ బ్లఫింగ్ వర్డ్స్తో నువ్వు మభ్యపెట్టేటువంటి సిస్టమ్ తీసుకురావటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఇంకా తను చెప్తున్నాడు, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను, 700 సర్వీసెస్ పెంచాను అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఒక సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేసి ఇంటింటికి వెళ్ళి సేవ చేసేటువంటి మార్గంలో ప్రతి ఒక్కటి కూడా ఇంటికే వచ్చేటువంటి బర్త్ సర్టిఫికేట్, నీకు ఏది కావాలన్నా ఇంటికే వచ్చి సేవ చేసేటువంటి రంగాలలో గత 5 సంవత్సరాలు ఏ రకంగా పాలన కొనసాగింది తెలియదా? ఏ రకంగా ప్రజలకు అధికార యంత్రాంగానికి దగ్గరికి చేసిన మనం కళ్ళారా చూసాం కదా. నువ్వు బురదలకంటి కార్యక్రమాలు చేయడం వలన అది కనపడడం లేదేమో. సచివాలయ వ్యవస్థ ప్రతి ఊర్లో కనపడుతూ ఉంది బిల్డింగ్. అక్కడే 10 మంది ఎంప్లాయీస్తో యువతకు ఉద్యోగాలు కల్పించి 1,40,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అవి కాకుండా ప్రజలకు సేవారంగం సేవలు దగ్గరగా అందించాలన్నటువంటి సిస్టమ్ని క్రియేట్ చేయడం ఒకటి. ఇంత మంచిగా చేస్తే నువ్వేందో ఇప్పుడు వాట్సాప్తోనే 700 సేవలు అందిస్తానటువంటి మభ్యపెట్టిన మాటలు చెప్తున్నావు. అప్పుల గురించి మాట్లాడుతున్నావు. 10 లక్షల నుంచి 15 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని గతం ఫస్ట్ వస్తేనే వైట్ పేపర్ రిలీజ్ చేసావు. క్లియర్ కట్గా ఎవిడెన్సెస్తో ప్రతి ఒక్కటి కూడా గత 5 సంవత్సరాలలో 3.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశారు ఆ గవర్నమెంట్ అటువంటిది క్లియర్గా అన్ని ఎవిడెన్సెస్తో సహా వచ్చాయి. అయినా కూడా బురజల కార్యక్రమం ఆపవు. ఇప్పటికి నువ్వు 14-15 నెలల్లోనే ఆ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 50% పైగా ఇప్పుడే అప్పులు చేసేసావు. మరి ఏమైనా చూపిస్తున్నావా అని అంటే ఏదైనా అభివృద్ధిలో ఏం కనపడదు, సంక్షేమంలో పెద్ద ఎక్కడ కనపడదు. పెన్షన్స్లో నువ్వే విప్లవాత్మక మార్పులు చేసినా నేనే సృష్టించినానంటావు. గతంలో నీ పరిపాలనలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో కొత్త పెన్షన్ రావాలనంటే ఎవరు పలానా మనిషి చనిపోతే నీకు వస్తుంది అన్నారు. ఎవరు చనిపోతారా అని ఎదురు చూసేటువంటి పరిస్థితులు. అటువంటి సిస్టమ్ నుంచి శాచురేషన్ సిస్టమ్ తీసుకొచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎప్పుడో 10వ తేదీ ఇచ్చే పెన్షన్లు 1వ తేదీకి ఇవ్వాలా, అది కూడా ఇంటికెళ్ళి ఇవ్వాలా, గుడ్ మార్నింగ్ చెప్పి ఇవ్వాలా అని చెప్పి సిస్టమ్ని క్రియేట్ చేశారు. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు 4 లక్షల పెన్షన్లు తగ్గించేశావు. వికలాంగులు పాపం ఏ నెల కా నెల భయపడే పరిస్థితి, మాకు ఈ నెల వస్తుందా రాదా అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. 4 లక్షల పెన్షన్లు తగ్గించేసావు. దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు హ్యూమన్ క్యాపిటల్ గురించి కానీ రిసోర్సెస్ గురించి కానీ మాట్లాడుతుంటావు. అమ్మఒడి ఎందుకు పెట్టారండి? ఒక గ్రామీణ ప్రాంతాల్లో పేదవాడు ప్రతి ఒక్కడు కూడా బడికి వెళ్ళాలా అని చెప్పి అమ్మఒడి అనేటువంటి క్రియేట్ చేసి ప్రతి ఇంటికి ప్రతి తల్లికి 15,000 వచ్చే విధంగా చేసినటువంటి సిస్టమ్. కింద గ్రౌండ్ లెవెల్లో బాగుంటే కదా పైకి వాళ్ళు ఎదిగేదానికి బాగుంటుంది అని చెప్పి స్కూల్స్ను బ్రహ్మాండంగా మాడిఫై చేసి స్కూల్స్లో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి టోఫెల్ లాంటిది కానీ ఐబీ సిలబస్ ఉండాలంటే ఆలోచన చేసి ముందు చూపుతూ భవిష్యత్తును ఎదుర్కోవాలా, భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎలాగున్నా కూడా పేదవాడు కూడా ఆ రకానికి అందాలా అటువంటి దానిపైన ఆయన చేసిన అమ్మఒడిని అది కూడా 5 సంవత్సరాలు ఆయన ఇస్తే నువ్వు ఇప్పుడేదో కొత్తగా ఈయన కనిపెట్టినట్టుగా చేసి అది 1 సంవత్సరం ఎగరగొట్టి దాంట్లో ఏదో పెద్ద సక్సెస్ అయినటువంటి రీతిలో మాట్లాడుకుంటున్నావు. మరొక పక్కన రైతుల పరిస్థితి 2 సంవత్సరాలు దాదాపు 1.5 సంవత్సరం అయింది. ఇప్పటికి కేవలం 5,000 మాత్రమే ఇచ్చావు రైతు భరోసా కింద, అన్నదాత సుఖీభవ అని పేరు మార్చుకొని. మరి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం కాకుండా 20,000 అని చెప్పావు, అది ఇకపోయినావు. ఈరోజు రైతుల పరిస్థితి చూసే దుర్భరమైనటువంటి పరిస్థితి. ఒక పక్క అతివృష్టి, మరో పక్క అనావృష్టి. ఎక్కడ కూడా అంతో ఇంత కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. టమాటాలు చూస్తే రోడ్ల పాలు, మామిడి పంట లేకుండా పై ఏ రకమైనటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి చాలా దారుణమైనటువంటి రీతిలో ఉంది.
ఈరోజు యూరియా గురించి ఎన్నిసార్లు మేము మాట్లాడుతున్నా ఫస్ట్లో లేదని మాట్లాడు, మన తర్వాత నువ్వే అంగీకరించావు. ఇది నేను కలెక్టర్